చిత్తూరు జిల్లా మంగళంపేట సమీపంలోని అడవుల్లో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన కుటుంబం అటవీ భూములు ఆక్రమించారని వెలువడిన సమాచారంపై సమగ్రంగా విచారణ చేసి నివేదిక ఇవ్వాలని అటవీ శాఖ ఉన్నతాధికారులను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశించారు. అటవీ భూములు ఏ మేరకు ఆక్రమించారో, అక్కడ ఉన్న అడవులను ఏ విధంగా ధ్వంసం చేశారో విచారణ చేసి పూర్తి డీటెయిల్స్ ను ఇవ్వాలని అన్నారు. పుంగనూరు నియోజకవర్గం పరిధిలో ఉన్న అటవీ భూముల డీటెయిల్స్, వాటి రికార్డ్స్ ను పరిశీలించాలని, ఏ మేరకు ఆక్రమణలకు గురయ్యాయో నిగ్గు తేల్చాలని ఆదేశాలు ఇచ్చారు. అటవీ భూముల రికార్డులు ఎక్కడైనా తారుమారు చేశారా, చేసిన పక్షంలో అందుకు బాధ్యులు ఎవరు, తద్వారా లబ్ధి పొందింది ఎవరు అనే దానిపై కూడా ఒక నివేదిక ఇవ్వాలని ఆర్డర్స్ ఇచ్చారు. ఇక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన ఆర్డర్స్ కు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి దామోదర్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. దామోదర్, చెప్పండి, ఇక్కడ అడవులు ఏ విధంగా అటు ధ్వంసం చేశారు, అసలు ఏ విధంగా ఆక్రమించుకున్నారు అనేది పూర్తి రిపోర్ట్ తనకు కావాలంటూ కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశించినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సర్తాజ్, ఏదైతే చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం మంగళంపేట రెవెన్యూ గ్రామం పరిధిలో అటవీ భూముల్లో 295 సర్వే నెంబర్లోనే 17 ఎకరాల 60 సెంట్లు, అదేవిధంగా 296 సర్వే నెంబర్లో 6 ఎకరాల పట్టా భూమి మాత్రమే పెయిర్ అడంగల్లో పూర్తిగా రిజిస్ట్రేషన్ అయినట్లు ఇటు పెద్దిరెడ్డి కుటుంబ సభ్యులకు రిజిస్ట్రేషన్ అయినట్లు ఉంది. కానీ ఏకంగా 75.75 ఎకరాలు, అంటే 75 ఎకరాల 75 సెంట్ల భూమి వారి ఆధీనంలో ఉన్నట్లు, వాటిని రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు తాజాగా రికార్డులు చెప్తున్నాయి. అంటే ఫెయిర్ అడంగల్లో కాకుండా రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేసుకున్నారు, ఫెయిర్ అడంగల్తో మాత్రం చుట్టూ రిజర్వ్ ఫారెస్ట్ భూమి ఉందని కూడా తెలిసింది. దీంతో పాటు మార్కెట్ యార్డ్ నిధులతో ఏకంగా మంగళంపేట నుంచి అటవీ భూముల్లో గుండా సరిహద్దు ఏదైతే రోడ్డు వేసుకున్నారో, సిమెంట్ రోడ్డు కూడా వేసుకున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి పూర్తిగా ఎన్ని ఎకరాల అటవీ భూమిని పెద్దిరెడ్డి ఆక్రమించారు, ఇందులో రిజర్వ్ ఫారెస్ట్ ను ఎంత నాశనం చేశారో అక్కడ అంతేకాకుండా మరో 30 ఎకరాలు కూడా అదనంగా వీరు కంచె వేసినట్లు కూడా తెలుస్తోంది. ఈ విషయాలన్నిటి మీద తనకు సమగ్రంగా నివేదిక ఇవ్వాలి. ఎంత భూమి వారి పేరుతోనే ఉంది, మొత్తం ఎంత భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు రికార్డులు లేకుండా, అదేవిధంగా ఎంత భూమిని అటవీ శాఖలో అడవులను ఎంత మొత్తంలో ధ్వంసం చేశారు, వీటన్నిటికి సంబంధించి పూర్తిగా సమగ్ర వివరాలతో నాకు ఒక నివేదిక ఇవ్వాలంటూ సిసిఎఫ్ ను ఆదేశించారు. సిసిఎఫ్ తో పాటు రాష్ట్ర అటవీ శాఖ ఉన్నతాధికారులు కూడా ఆయన సమావేశానికి హాజరయ్యారు. అంతకు ముందుగానే దీనికి సంబంధించి ఒక ప్రాథమిక నివేదికను రెవెన్యూ శాఖ సీఎం చంద్రబాబు నాయుడు కూడా పంపింది. ఇద్దరు ఏదైతే ఈ విషయం మీద చాలా సీరియస్ గా ఆదేశాలు ఇచ్చినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించి గతంలోనే ఏదైతే మదనపల్లి కార్యాలయం దగ్ధం కేసుకు సంబంధించి ఇప్పటికే ఇటు సిఐడి విచారణ జరుగుతున్న నేపథ్యంలో మరోసారి అటవీ భూములను ఆక్రమించుకున్నారనే ఆధారాలతో సహా బయటపడడంతో ఇప్పుడు దీనిపైన కూడా పూర్తిగా సమగ్రంగా నివేదిక ఇవ్వాలంటూ కూడా అటు డిప్యూటీ సీఎం అటవీ శాఖ మంత్రి అయిన పవన్ కళ్యాణ్ తో పాటు సీఎం చంద్రబాబు నాయుడు కూడా ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తుంది. అంతేకాకుండా ఏదైతే రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తో కూడా ఈ విషయం మీద ప్రత్యేకంగా ఆయన సమావేశమైనట్లు తెలుస్తుంది. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా నివేదిక ఇచ్చి ఆ భూములను, అటవీ శాఖ భూములను పూర్తి స్థాయిలో స్వాధీనం చేసుకోవాలంటూ కూడా అటు డిప్యూటీ సీఎం ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఏదైతే జిల్లా ఫారెస్ట్ యంత్రాంగం కూడా ఆ దిశగా చర్యలు తీసుకుంటుంది. ముఖ్యంగా ఏదైతే డిఎఫ్ఓ ఈ విషయం మీద స్థానికంగా ఉన్న రెవెన్యూ డిఆర్ఓతో ఇప్పటికే ఒకసారి సమావేశమయ్యారు. తర్వాత కలెక్టర్ తో సమావేశమైన తర్వాత పూర్తి స్థాయిలో ఎక్కడైతే పులిచెర్ల ప్రాంతంలోని మంగళంపేట ప్రాంతానికి ఏదైతే ఫీల్డ్ సర్వేకి వెళ్ళడానికి కూడా సిబ్బంది నియామకం కూడా జరిగినట్టు తెలుస్తోంది. సర్తాజ్. రైట్, థ్యాంక్ యూ దామోదర్.